ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు రెడీ చేసుకోండి. ఓకేనా? అలాగే మనకొచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అండ్ బజార్ యాప్ అయితే కావాలి. ఈ 2 యాప్స్ వచ్చేసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఈ 2 యాప్స్ మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకుంటారో నేను వీడియో లాస్ట్‌లో వచ్చేసి చెప్తాను. మీరైతే వీడియోనొచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరైతే బజార్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే వస్తుంది. కింద ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫోటో వచ్చేసి ఎవరిదైతే యానివర్సరీ ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఒక టచ్ ఇచ్చి వదిలేయండి. వదిలేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? ఇలాగ మీరు కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఎరైజ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. రైట్ సైడ్‌లో సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీంట్లోకెళ్ళండి. దీంట్లోకెళ్ళిన తర్వాత ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి మీకైతే మిడిల్‌లో అయితే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి మీరు ఫుల్లుగా పెట్టేసుకోండి. ఓకేనా? ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇలాగైతే చేస్తున్నాను. మీరైతే ఇలాగైతే రబ్ జేసుకోండి. ఓకేనా? ఫోటోకొచ్చేసి కింద సైడ్ మొత్తం రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. చూడండి పైన డౌన్‌లోడ్ సింబల్ పైన క్లిక్ జేసి, సింపుల్‌గా ఈ ఫోటోనైతే మీరైతే సేవ్ అయితే చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాకొచ్చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ జేసుకోండి. ఓకేనా? ఓపెన్ జేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది. దీన్ని డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకైతే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఈ ఫోటో యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఫోటో వచ్చేసి మీకైతే ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి వచ్చేసి నేనైతే వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరైతే పక్కా వీడియోనొచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద యూ ఆప్షన్ అయితే ఉంటుంది. హెచ్‌యుఈ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కలర్ గిట్ట మార్చుకోవాలంటే చూడండి ఈ ఆప్షన్ వచ్చేసి అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ అంటే మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ రైట్ పెట్టేసుకు సారీ ఇలాగ కలర్ పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ మనమైతే ఇందాక బజార్ ట్యాబ్‌లో ఒక ఫోటో ఎడిటింగ్ అయితే చేశాము గదా! ఆ ఫోటోని యాడ్ జేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫోటోని యాడ్ జేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకొని ఇలాగ కిందకి పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. చూడండి ఇలాగ కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద షాడో ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత కింద రేడియేషన్ వచ్చేసి మనకైతే 10 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరు 25 పెట్టేసుకోండి. 25 పెట్టేసుకున్న తర్వాత కింద 25 పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా కిందికొచ్చేసేయండి. కొద్దిగా కిందికొస్తే మనకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తది. మీరు దాంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మనకైతే ఇలాగైతే ఉంటాయి. చూడండి 2 ఆప్షన్స్ వచ్చేసి లెఫ్ట్‌కైతే ఉంటది. కింద ఒక ఆప్షన్ వచ్చేసి రైట్‌కైతే ఉంటది. దీన్నొచ్చేసి మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసిన తర్వాత చూడండి స్క్రీన్ పైన 2 టైమ్స్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఈ పీఎన్‌జీ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ పీఎన్‌జీస్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ ప్రతి ఒక్కటి మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకైతే సింపుల్‌గా లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్ వరకైతే వీడియోని స్కిప్ జేయకుండా చూడండి. ఓకేనా? ఇలాగ ఈ ఫోటో అయితే ఉంటది. ఈ ఫోటోనైతే ఇలాగైతే టెక్స్ట్ వరకు క్రాప్ చేసుకోండి.
ఓకేనా. క్రాప్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్‌నైతే ఇలాగ పైన పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పైన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ టెక్స్ట్ కోసం అయితే కలర్ కోసం అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్‌ని గిట్ట మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. చూడండి ఇలాగైతే మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకొచ్చేసేయండి. ఓకేనా. ముందుకొచ్చేసిన తర్వాత కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకైతే ఇంకొక ఫోటో అయితే వస్తుంది. ఇంకొక ఫోటోని ఇక్కడ కింది సైడ్ తెచ్చేసుకోండి. కింది సైడ్ తెచ్చుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగ చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే పైన బడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ బడ్స్ వరకు అయితే క్రాప్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలాగ క్రాప్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ బడ్స్‌ని వచ్చేసి మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. లెఫ్ట్ సైడ్ పెట్టేసుకుంటే చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు ఈ 2 ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన 2 టైమ్స్ అయితే టచ్ చేయండి. ఓకేనా. టచ్ చేసిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. ఈ ఫాంట్ గిట్ట మీకైతే టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో లాస్ట్‌లో మీకైతే చెప్తాను. ఈ ఫాంట్‌ని గిట్ట మీరైతే అలాగైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ టెక్స్ట్‌కొచ్చేసి ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ టెక్స్ట్‌కొచ్చేసి ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకొచ్చేసేయండి. ఓకేనా. మీరైతే ఈ టెక్స్ట్‌నైతే ఇలాగైతే చిన్నగా చేసుకోండి. కొద్దిగా పెద్దగా చేసుకొని ఇక్కడ యానివర్సరీ టెక్స్ట్ అయితే ఉంది గదా! ఆ టెక్స్ట్ కింద ఈ టెక్స్ట్‌నైతే పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ పైన హ్యాపీ యానివర్సరీ అని ఉంది గదా! ఆ టెక్స్ట్‌కి ఏదైతే కలర్ ఉందో అదే కలర్ అయితే ఈ టెక్స్ట్‌కనేది పెట్టేసుకోండి. చూడండి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుకొచ్చేసేయండి. ఓకేనా. ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ గుర్తు అయితే ఉంటుంది. దీంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరైతే యానివర్సరీ ఉందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. ఇలాగ టైప్ చేసుకున్న తర్వాత మొత్తం నే లెటర్స్ వచ్చేసి మొత్తం అయితే క్యాపిటల్ అయితే పెట్టేసుకోండి. క్యాపిటల్‌లో పెట్టేసుకున్న తర్వాత పైన ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి టెక్స్ట్‌నైతే ఇలాగైతే వస్తుంది. ఈ టెక్స్ట్‌నైతే మీరైతే ఇలాగ చిన్నగా చేసుకోండి. ఓకేనా. ఇలాగ చిన్నగా చేసుకొని చూడండి. ఇక్కడ యానివర్సరీ కింద అయితే ఒక చిన్న ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా సైడ్‌కనండి. చూడండి కొద్దిగా సైడ్‌కన్న తర్వాత ఇక్కడ ఇన్నర్ షాడో అని ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత దీన్నయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక రేడియేషన్ వచ్చేసి 2 పెట్టేసుకోండి. 2 పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో గిటన్ లాక్ వేసుకోండి. ఓకేనా. ఈ ఫోటో గిటన్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన 2 టైమ్స్ అయితే టచ్ చేయండి. ఓకేనా. టచ్ చేసిన తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోని గిట్ట మీరు డౌన్‌లోడ్ చేసుకొని రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోని వచ్చేసి రైట్ సైడ్‌లో కింద డాట్ అయితే ఉంటుంది. దీన్ని పట్టుకొని ఇలాగైతే పెద్దగా చేసుకోండి. చూడండి ఇలాగ పెద్దగా చేసుకొని ఇలాగైతే కింద సైడ్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకుంటే ఫోటోకైతే మంచి లుక్ అయితే వస్తుంది. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. ఇక్కడ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే ఆటోమేటిక్‌గా అయితే రెడ్ కలర్ అయితే వస్తుంది. కొద్దిగా సైడ్‌కని మీరైతే వైట్ పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఈ వైట్ అన్నా పెట్టుకోండి. లేదంటే మీకేదైనా కలర్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. ఇలాగ పెట్టుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు అన్ని ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా. అన్ని ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికి ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. మీరు దీంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే ఉంటది.
ఆ వీడియోని చూసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగనే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.